బంగు తాకుండానే గాల్లో తేలిపోతున్నట్టుండదా? మహేష్ బాబు పిలుస్తాడు అంకల్ అక్కడ యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా ఏం నన్ను రమ్మన్నావట? బలిసిందా? అరే నీ అబ్బా బంగు మొత్తం తాగేసినవేమ్రా? తాగండ్రా, ఏం చేస్తావురా డిఫా? నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా? కాన్సెప్ట్ ఏముండదు బా, ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాడంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? రండి కూర్చోండి. కూర్చోండి. నా పేరు సింహాచలం. పుణ్యక్షేత్రం. మా ఆవిడ పేరు అమరావతి. ఇది పుణ్యక్షేత్రమే. అయ్యో మా అబ్బాయి పేరు తిరుపతి. మహాపుణ్యక్షేత్రం. మీ ఇంట్లో అందరూ పుణ్యక్షేత్రాలే అన్నమాట. అవునండి, మా అన్నయ్య పేరు శ్రీశైలం, మా వదిలి పేరు కాశీ, వాళ్ళకి పుట్టిన బిడ్డ పేరు ఏంటిది? భద్రాచలం. భద్రాచలం. తమ్ముడెవరు? చెల్లి కన్నయ్యని. పేరు అరవింద్. నా పేరు భేతాళం, సారుకు పియ్యని. తిరుపతి బాబు గారు నాకు నచ్చారు. థాంక్స్. సగం కాలిన శవంలా స్మూత్ గా ఉన్నాడు. పెళ్లి కళ ఉట్టి పడుతుంది. తమ్ముడు గారు మీరేం చేస్తుంటారు? దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నా. దెయ్యాల మీద రీసెర్చా? అవును, మమ్మల్ని పెళ్లి చూపులకు పిలిచి మీ అమ్మా నాన్న కనపడరే? ఇవాళ అమావాస్య కదా, శ్మశానానికి వెళ్ళారు. శ్మశానానికా? ఎందుకు? దెయ్యాలకి శాంతి చేయడానికి. పక్కనే శ్మశానం ఉంది. మర్మదేశం, మంత్రజాలం, తులసీదళం. మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది, మనం కూడా ధర్మంగా ఉండాలి. మనడు 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత్ తీయడం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్.